హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరీ టాక్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా? మా అమ్మమ్మ అండి. అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ. లో ఫీవర్ వస్తుందని అక్కడ చూపిస్తే తగ్గట్లేదని మా ఆయన తీసుకొచ్చాడు హాస్పిటల్కి తీసుకెళ్ళమని. అందుకే తీసుకెళ్తున్నాను. ఇదిగో వచ్చేసినామండి హాస్పిటల్కి. మాకు తెలిసిన హాస్పిటల్ ఇది. డాక్టర్ వచ్చేసరికి సిస్టర్ బీపీ ఫీవర్ అన్ని చెక్ చేస్తుంది. అమ్మమ్మ ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది, నా ఫ్యామిలీ అంతా ఈ హాస్పిటల్కి రావడానికి గల కారణం ఏంటి అని అన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలా ఆన్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, హాస్పిటల్ నేమ్ వచ్చేసి సన్ రైజ్ హాస్పిటల్. టెస్టులన్నీ చేయించుకొని చెకప్ అయ్యాక ఇంటికి వచ్చేసాం. అమ్మమ్మ 2021లో చూపించుకుందంటే మళ్ళీ ఇప్పుడు 2024లో చూపించాము. ఇప్పటి వరకు అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఆమెకి ఏం రాలేదు. మేమే అన్ని టెస్టులు చేయించాము. షుగర్ ఉంది అమ్మమ్మకి, షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, అమ్మమ్మకి దమ్ము కూడా ఉంది. ఈసీజీ, లంగ్స్ ఎక్స్రే తీపించాము. బ్లడ్ బాగానే ఉంది, బట్ టైఫాయిడ్ అటాక్ అయింది. లంగ్స్లో కూడా కొంచెం ఇన్ఫెక్షన్ ఫామ్ అయిందని చెప్పాడు. మెడిసిన్ వాడితే కవర్ అవుద్ది అని చెప్పాడు డాక్టర్. మా అమ్మకి కూడా బ్యాక్ బోన్కి ఆపరేషన్ ఇక్కడ అయింది. మా నాన్నకు కూడా గత 15 ఇయర్స్ బ్యాక్ ఫైల్స్ ఆపరేషన్ ఇక్కడ అయింది. అమ్మకి బ్యాక్ బోన్ ఆపరేషన్ ఎలా అయింది అనేది డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మాకు బాగా నమ్మకం ఈ డాక్టర్. మా మేనత్తయ్య వాళ్ళ తరపు నుంచి తెలుసు, మామయ్యకి బాగా క్లోజు. ఆ తర్వాత మాకు ఫ్యామిలీ డాక్టర్ అయిపోయారు. ట్రీట్మెంట్ చేసే విధానం చాలా బాగుంటుంది. మాట్లాడే విధానం కూడా రెస్పెక్టింగ్గా. అక్కడికి వెళ్తేనే సగం రోగం తగ్గిపోద్ది అనుకోండి. అంతేకాదు మాకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. మాతో పాటు మా పేరు చెప్పుకొని వెళ్తే మీకు కూడా డిస్కౌంట్ ఉంటుంది లేండి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మా ఆయన పేరు చెప్పండి. మా ఆయన పేరు వచ్చేసి మహేందర్ రెడ్డి శిరీష అని, అంతే. మీకు కూడా అర్థమైపోద్ది కదా బయట హాస్పిటల్కి ఉన్న తేడా ఈ హాస్పిటల్కి ఉన్న తేడా ఏంటి అనేది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎన్ని డబ్బులు అవుతున్నాయో మీకు తెలుసు కదా, అందుకే చెప్తున్నాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. పాపం కాళ్ళు లాగుతున్నాయంటే కాసేపు నొక్కుదామని నొక్కుతున్నాను. అమ్మమ్మ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక మాట అంటుంది, నా బిడ్డ కడుపున పుట్టిన బిడ్డలా చేస్తున్నావు, ఇక్కడికి వస్తే నా రోగం మొత్తం పోద్ది అని. ఆ మాట చాలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎంత వర్క్ ఉన్నా, ఎంత స్ట్రెస్గా ఉన్నా ఆమెతో ఫ్రీగా అన్ని షేర్ చేసుకుంటూ మాట్లాడతాను. ఈ వయసులో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నాతో మాట్లాడే వాళ్ళు ఉండాలి, సేవలు చేసే వాళ్ళు ఉండాలని కోరుకుంటారు. అందుకే నేను అమ్మమ్మతోనే ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. అది అమ్మమ్మకి బాగా ఇష్టం. మళ్ళీ టైం టు టైం ఫుడ్ని కరెక్ట్గా అందిస్తాను. అమ్మమ్మ డైట్ ఎలా ప్లాన్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతవరకు మరి బాయ్ బాయ్.